సో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఫేస్బుక్ సంబంధించిన ఒక వండర్ఫుల్ మైండ్ బ్లోయింగ్ అప్డేట్ గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. అయితే చూడండి, మనకు ఫేస్బుక్లో అద్రిపోయే అప్డేట్ అనేది రావడం జరిగింది. ఈ అప్డేట్ మీరు కనుక చూశారనుకోండి, నిజంగా ఫిదా అయిపోతారు, అస్సలు బదలరన్నమాట. సో చూడండి, అసలు ఈ అప్డేట్ వస్తుందని ఎవ్వరు కూడా ఊహించి ఉండరు. అలాంటి ఒక సూపర్ అప్డేట్ అయితే మనకు ఫేస్బుక్లో రావడం జరిగింది. ఈ అప్డేట్ ద్వారా మనకు బెనిఫిట్స్ ఏంటి, అసలు ఈ అప్డేట్ ఏంటి, దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ఈ వీడియోలో చెప్పబోయే ముందు, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు గణేష్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్ చూడండి, నేను ఫేస్బుక్ అప్డేట్ గురించి చెప్పబోయే ముందు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, మనం వాట్సాప్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటాం కదా, డైలీ మనము వాట్సాప్ స్టేటస్ అనేది అప్డేట్ చేస్తూ ఉంటాం కదా, ఇక్కడ స్టేటస్. సో మనము వాట్సాప్ స్టేటస్లో మనము పెట్టేటటువంటి వీడియోస్ అందరికీ కనిపించేలా కూడా మనం వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు స్టేటస్లో ఒక ప్రైవసీ ఆప్షన్ ఉంటుంది కదా, సో ఈ స్టేటస్ ప్రైవసీ ఆప్షన్ పైన ట్యాప్ చేసి మీరు సెలెక్ట్ చేసుకున్న కాంటాక్ట్ మాత్రమే కనిపించేటట్టు కూడా మనము మన యొక్క స్టోరీస్ కావచ్చు, అలాగే వాట్సాప్ స్టేటస్ కావచ్చు, మనము అప్డేట్ అనేది చేస్తూ ఉంటాం. సో ఫలానా వ్యక్తికి మాత్రమే నా స్టేటస్ కనిపించాలి అని మనము వాట్సాప్లో స్టేటస్ పెడుతూ ఉంటాం కదా. సో అలాగే మనకు ఫేస్బుక్లో కూడా ఒక అప్డేట్ అనేది వచ్చిందనమాట. సేమ్ మీరు ఫేస్బుక్లో కూడా మీరు మీకు సంబంధించినటువంటి ఎలాంటి పోస్ట్ అయినా సరే, ఎలాంటి స్టోరీస్ అయినా సరే, మీరు మీకు సంబంధించిన పర్సన్కి మాత్రమే కనిపించేలా మీరు ఒక సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఎవరికైతే సెలెక్ట్ అనేది చేసుకుంటారో వాళ్ళకి తప్ప ఎవరికి కనిపించదు మీ వాట్సాప్, మీ ఫేస్బుక్ స్టోరీ అనమాట. సో అది ఎలా చేయాలి, దానికి సంబంధించిన సెట్టింగ్ ఏంటంటే చూడండి, మనం ఇక్కడ చాలా మన ఫ్రెండ్స్ యొక్క ఫేస్బుక్ స్టోరీ అనేది మనం ఇక్కడ చూస్తూ ఉంటాం కదా. సో చూడండి, వివిధ రకాలైన స్టోరీస్ మనం చూస్తూ ఉంటాం. సో మన స్టోరీ కూడా మన ఫ్రెండ్స్కు, అలాగే మీరు సెలెక్ట్ చేసేటటువంటి వాళ్ళకి తప్ప ఎవరికి కనిపించకూడదు అనుకుంటే మీరు కూడా ఇందులో ఫేస్బుక్లో కూడా అలాంటి అప్డేట్ అనేది మనకు అవైలబుల్లో ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే, ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, పైన 3 లైన్స్ పైన ట్యాప్ చేయండి. 3 లైన్స్ పైన ట్యాప్ చేసిన తర్వాత కింది స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందికి వచ్చినట్లయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వేరే మొబైల్లో ప్రైవసీ సెట్టింగ్ అని ఉంటుంది. సో సెట్టింగ్స్ ఐకాన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీరు స్క్రోల్ డౌన్ చేసుకుంటా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. సో నేను ఇక్కడ చూపిస్తాను, మీరు ఇక్కడ స్టోరీస్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి. ఈ స్టోరీస్ అనే ఆప్షన్ పైన ట్యాప్ చేయండి. వన్స్ మీరు ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, స్టోరీ ప్రైవసీ ఉంటుంది, షేరింగ్ ఆప్షన్ ఉంటుంది, స్టోరీ యాక్టివ్ ఉంటుంది, అలాగే స్టోరీస్ యూ హ్యావ్ మ్యూటెడ్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఈ స్టోరీ యూ హ్యావ్ మ్యూటెడ్ అంటే మీకు ఫేస్బుక్లో వచ్చేటటువంటి ఎలాంటి స్టోరీస్ అయినా సరే మీకు కనిపించకుండా ఇక్కడ నుంచి హైడ్ చేసుకోవచ్చు, మ్యూట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో అలాగే చూడండి, షేరింగ్ ఆప్షన్, సో కంట్రోల్ వీ కెన్ షేర్ యువర్ స్టోరీ. సో చూడండి, అలాగే స్టోరీ ప్రైవసీ, సో మనకు కావాల్సింది స్టోరీ ప్రైవసీ అన్నమాట. సో దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మీరు పబ్లిక్ ఉంటాయి, అలాగే ఫ్రెండ్స్ అండ్ కనెక్షన్, ఫ్రెండ్స్, కస్టమ్స్, హైడ్ స్టోరీ ఫ్రమ్, ఈ విధంగా 5 ఫ్యూచర్స్ ఉన్నాయి ఇందులో. సో మనం ఇక్కడ ఫ్రెండ్స్, జనరల్లీ మనకు ఫ్రెండ్స్ దానిపైన మనకు టిక్ మార్క్ అయి ఉంటుంది. సో చూడండి, మన ఫ్రెండ్స్ అందరికీ మన స్టోరీ అనేది కనిపిస్తుంది. సో అలా కాకుండా మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి కాంటాక్ట్ మాత్రమే మీ యొక్క స్టోరీ కనిపించాలి అనుకుంటే ఇక్కడ కస్టమ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ అనే ఆప్షన్ వస్తుంది. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో మీ ఫ్రెండ్స్ ఇక్కడికి ఎంతమందికి మాత్రమే కనిపించాలి మీ స్టోరీ అనేది, ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి ఈ విధంగా టిక్ మార్క్ అనేది చేసేయండి. వన్స్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం చెప్తున్నా, ఈ విధంగా టిక్ మార్క్ చేసేసి మీరు ఇక్కడ సేవ్ పైన ట్యాప్ చేయండి. ఈ విధంగా మీరు వన్స్ సేవ్ పైన ట్యాప్ చేసిన వెంటనే ఇప్పటి నుంచి మీరు ఎలాంటి స్టోరీ అప్డేట్ చేసినా ఇక్కడ చూడండి, మీరు ఎవరైతే కాంటాక్ట్ని సెలెక్ట్ చేశారో వాళ్ళ నేమ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో వాళ్ళకి మాత్రమే మీ స్టోరీ అనేది కనిపించడం జరుగుతుంది అనమాట. వేరే వాళ్ళకి ఎవ్వరికి మీ స్టోరీ అనేది కనిపించదు. సో ఈ విధంగా మీరు టిక్ మార్క్ అనేది చేసేయండి అనమాట. చేసేసి వాళ్ళకి మాత్రమే కనిపించేటట్టు మీరు ఇక్కడ నుంచి యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక మనకు ఫేస్బుక్లో ఒక వండర్ఫుల్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో చాలా సూపర్ అప్డేట్ ఫ్రెండ్స్, ఇది చూడండి.
సేమ్ మనకు వాట్సాప్ లాగానే ఫేస్బుక్లో కూడా ఈ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ అప్డేట్ గురించి తెలియకపోతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కింద కమెంట్ సెక్షన్లో గుడ్ వీడియో అని కమెంట్ చేయండి. ఫ్రెండ్స్, లైక్ చేయండి. అలాగే మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది. సో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోను లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.